హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయప్రకాష్ నారాయణ. ఈ వీడియో నేను చేయడానికి ముఖ్యమైన కారణం, చాలామంది మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు అండ్ కొలాబరేటివ్గా ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటారు. వాళ్ళకి ఆ ఏ రిపాజిటరీలో పెట్టాలి, ఎలా పెట్టాలి, దాన్ని ఎలా షేర్ చేయాలి, ఎలా క్లోన్ చేయాలి, మెర్జ్ చేయడం, పుష్ పుల్ అలాంటి రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. మామూలుగా అయితే తెలియని వాళ్ళు గూగుల్ డ్రైవ్ యాక్సెస్ అనేది వాళ్ళ టీం మెంబర్స్కి ఇస్తారు. ఆ గూగుల్ డ్రైవ్లో కోడ్ అనేది అప్డేట్ చేస్తాడు. దానికన్నా బెస్ట్ అప్లికేషన్ ఏంటంటే గిట్ హబ్ మీకు డెస్క్టాప్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది, ప్లస్ మీకు మొబైల్లో కూడా ఉంటుంది. నేను ఈరోజు చెప్పేది అయితే గిట్ కమాండ్స్ యూజ్ చేయకుండా మనం రిపాజిటరీ తయారు చేసుకొని మన సిస్టమ్ యొక్క ఫోల్డర్కి ఎలా కనెక్ట్ చేయాలి అండ్ మనం రిక్వెస్ట్ని పుష్ చేయడం, పుల్ చేయడం చెప్పబోతున్నా. అండ్ మన ప్రాజెక్ట్ రిస్ట్రిక్ట్ చేయడం ఎలా ఆర్ పబ్లిక్ పెట్టడం ఎలా, అవి కూడా డిస్కస్ చేయబోతున్నా. అండ్ కాన్సెప్ట్కి వచ్చేస్తే మనం అయితే ఫస్ట్ గిట్హబ్లో ఉన్నాం. దీనిలో అయితే సైన్ ఇన్ అయిపోండి. నేనైతే ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యా. ఒకవేళ మీరు కొత్త న్యూ యూజర్ అయితే సైన్ అప్ అవ్వండి. నేనైతే గిట్హబ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ రిపాజిటరీస్లో న్యూ రిపాజిటరీ అని కొట్టేయాలి. ఇక్కడ నేనైతే మా సీజీ సార్ కోసం, సీజీ అంటే కంప్యూటర్ డ్రాయింగ్, ఒక ప్రాజెక్ట్ ఇంతకుముందు సెకండ్ ఇయర్లో చేశాను. సో ఆ ప్రాజెక్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తున్నాను. సీజీ _v అనేది వెర్షన్ సంథింగ్, అట్లా వెర్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనిలో గిట్హబ్లో. అండ్ రీడ్మీ ఫైల్ అయితే యాడ్ చేసేస్తున్నాం. క్రియేట్ అనేది కొట్టేస్తున్నాం. పబ్లిక్ పెట్టుకున్నా, ప్రైవేట్ అంటే మీకు నచ్చిన వాళ్ళు మాత్రమే పెట్టుకునేటట్టు డిస్క్రిప్షన్ వచ్చు ముందుగానే. అట్లా ఇది readme.md అనేది మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మీకు కోడ్ అనేది ఉంటుంది. గిట్హబ్ డెస్క్టాప్ అనేది ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసేసుకోండి. ఇదైతే ప్రస్తుతం కాపీ చేసేస్తాను. HTTPS అనే ట్యాబ్లో లింక్ ఉండిద్ది, అదైతే కాపీ చేస్తాను. రిపాజిటరీ ఒక లింక్. అండ్ గిట్హబ్ డెస్క్టాప్ అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ బేసిక్గా నేను ఈ ప్రాజెక్ట్ అనేది అప్లోడ్ చేయడానికి రెండు టూల్స్ వాడుతున్నాను. ఒకటి గిట్హబ్ డెస్క్టాప్ సాఫ్ట్వేర్, ఇంకోటి వచ్చేసి విజువల్ స్టూడియో అనేది వాడుతున్నా. విజువల్ స్టూడియో వచ్చేసి దీని నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి, సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గిట్హబ్ డెస్క్టాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. గిట్హబ్ డెస్క్టాప్, విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసేస్తున్నా. ఇప్పుడైతే ఫస్ట్ క్లోన్ చేయాలి. క్లోనింగ్ అయితే చేస్తున్నా. ఫైల్లోకి వెళ్ళి క్లోన్ రిపాజిటరీ అనే ఆప్షన్ ఉంది, లేకపోతే Ctrl+Shift+O కొట్టినా వస్తుంది. github.com URL అనేది క్లిక్ చేస్తున్నా. ట్యాబ్ Ctrl+V పేస్ట్ చేసేస్తున్నా. మీకు కావాలంటే ఇది మార్చుకోవచ్చు లొకేషను. నేనైతే ఇప్పుడు మార్చేస్తున్నాను లొకేషన్. అండ్ నేనైతే ప్రస్తుతం ఒక ఫోల్డర్ అనేది, ఓ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. న్యూ ఫోల్డర్. ఈ ఫోల్డర్ అయితే గిట్హబ్ రిపాజిటరీ -1 అని అయితే పెట్టేస్తున్నా. ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి సెలెక్ట్ అని కొడితే రిపాజిటరీ అనేది అక్కడ క్రియేట్ అవే పాత్ ఇచ్చేసాం. అండ్ ఇప్పుడైతే క్లోన్ కొట్టేస్తాం. క్లోన్ జరుగుతుంది, క్లోనింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లోనింగ్ చేసాము. ఆ ఫైల్ అయితే విజువల్ స్టూడియోలో ఓపెన్ చేయాలి.
అది కూడా చెప్తాను, కంగారు పడకండి. అండ్ ఫైల్లోకి వెళ్ళేసి ఎలా అంటే ఆల్ట్ F కొట్టండి, ఫైల్ వచ్చేస్తుంది. న్యూ ఫైల్ అనేది క్లిక్ చేయండి. అండ్ న్యూ ఫైల్ కాదు, న్యూ విండో క్లిక్ చేసేయండి. ఇది నా ప్రీవియస్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. ఇదైతే మీకు చూపించలేదు, అవసరం లేదు కూడా. అండ్ న్యూ విండో కొట్టేస్తున్నా. న్యూ విండో కొట్టేసిన తర్వాత న్యూ ఫైల్, ఇక్కడైతే నా కోడ్ని పేస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే సేవ్ చేస్తున్నా. ఎక్కడ సేవ్ చేస్తున్నా అంటే గిటబ్ రిపాజిటరీ #1లో సేవ్ చేస్తున్నా, సిజీ ప్రాజెక్ట్స్లో. ఎందుకంటే ఆ రిపాజిటరీ ఒక పేరు ఇది కాబట్టి, సిజీ ప్రాజెక్ట్ _v కాబట్టి దానిలో డబుల్ కోట్స్ ఇస్తున్నా. డబుల్ కోట్స్ మీరు కూడా డబుల్ కోట్స్ ఇవ్వండి. డబుల్ కోట్స్ ఎందుకు ఇస్తున్నా అని తెలియడానికి మీరు నా ప్రీవియస్ వీడియోస్ నుంచి ఫాలో అయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎథికల్ హ్యాకింగ్ గురించి పెట్టినాయి, అవి కూడా చూడండి. కొంచెం మీకు ఎథికల్ హ్యాకింగ్ మీద బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇప్పుడైతే నేను దీనికి పేరు పెడుతున్నా, సిజీ ప్రో .py అనేది పెట్టేస్తున్నా. సేవ్ అయితే చేసేస్తున్నా. ఆ ఫోల్డర్లో అయితే సేవ్ చేశాను. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే కోడ్ని తీసుకోవాలి. కోడ్ని అయితే తీసేసుకుంటున్నాం. కోడ్ తీసుకున్న తర్వాత అంటే కోడ్ అనేది నేను ఓపెన్ చేస్తున్నా. యాక్చువల్లీ అది నా ప్రాజెక్ట్స్లో ఉంటుంది. వేర్ ఈజ్ మై ప్రాజెక్ట్? ఎడిటింగ్ ఐడియల్లీ కొట్టేసి ఇది నా ప్రాజెక్ట్ అనమాట. ఎంత కాపీ చేసేస్తున్నా, ఇదైతే నేను పేస్ట్ చేసేస్తున్నా యాస్టీస్ కోడ్ని. మీరైతే క్లమ్జీగా రాసుకోకండి. గిటబ్లో పెట్టేటప్పుడు కొన్ని స్టాండర్డ్స్ అనేది ఫాలో అవ్వాలి. స్టాండర్డ్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫర్దర్ సెషన్స్లో చెప్తాను, ఎందుకంటే ఒక సెషన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కష్టం. సో ఇదైతే 2-3 పార్ట్స్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే సేవ్ చేసేసుకున్నాం. చూద్దాం, రన్ చేసి చూద్దాం, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం మార్చుకుందాం. అండ్ ఇప్పుడైతే కంపైల్ చేసేస్తున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇది సిజీలో ప్రాజెక్ట్ అనమాట. చూడండి, కంప్యూటర్ గ్రాఫిక్స్లో ప్రాజెక్ట్. అలానే డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ లోపల అయితే నాకు ఒకవేళ 100 సబ్స్క్రైబర్స్ వస్తే నా దగ్గర 2-3 హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎథికల్ హ్యాకింగ్లోనే అది చూపిస్తాను. ఎథికల్ హ్యాకింగ్ కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం లిమిటేషన్స్ అంటే సాఫ్ట్వేరే కాకుండా హార్డ్వేర్ ద్వారా ఎట్లా అనేది చెప్తాను. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎథికల్ హ్యాకింగ్ ఇంట్రెస్టెడ్ కానీ ల్యాబ్స్ కావాలన్నా సంథింగ్ లైక్ దట్, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాన్సెప్ట్ కావాలంటే ఆ కాన్సెప్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేయండి. ఐఎమ్ ఎవర్ రెడీ. అండ్ చూసారుగా ఫ్రెండ్స్, అలా కంపైల్ అయిపోద్ది. నేనైతే ప్రీవియస్గా ఓపెన్ చేసిన కోడ్ అనేది క్లోజ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే గిట్హబ్ డెస్క్టాప్కి వచ్చేస్తాం. గిట్హబ్ అదైతే సేవ్ చేసాం కదా, ఇప్పుడు ప్రజెంట్ గిట్హబ్ డెస్క్టాప్లోకి వచ్చేసి సేవ్ అయింది కదా. ఇప్పుడు కమిట్ టు మెయిన్ అని కింద బాటమ్ మోస్ట్లో కమిట్ టు మెయిన్ అని ఉంటుంది. కమిట్ టు మెయిన్ కొట్టేస్తాం. బిఫోర్ దట్ మీకు ఒకటి చూపించాలి. గిటబ్లోకి వెళ్తే చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ఫైల్ లేదు. readme.md కాకుండా మిగతా ఏ ఫైల్ లేదు. సో నేను ఇప్పుడైతే డెస్క్టాప్లోకి వెళ్తున్నా. గిటబ్ డెస్క్టాప్, కమిట్ టు మెయిన్ కొడుతున్నా.
అండ్ పబ్లిష్ ఆరిజిన్ అని పైన టాప్ మోస్ట్లో ఉండిద్ది. పబ్లిష్ ఆరిజిన్ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఉందో అది పబ్లిష్ అయిపోతుంది. సో నేను ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసేస్తున్నా అండ్ ఇప్పుడైతే రిఫ్రెష్ చేస్తున్నా మనకి అప్డేట్ అయిందో లేదు. చూడండి అప్డేట్ అయింది. cgpro.py ఇదైతే ఓపెన్ చేస్తున్నా మీకోసం. చూసారుగా ఫ్రెండ్స్, ఇది నేను రాసిన కోడ్. అయితే మీరైతే కొంచెం డీటెయిల్డ్గా రాయండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి అండ్ readme.md కూడా వాడుకోండి. అండ్ కొన్ని ఫైల్స్ అయితే క్రియేట్ చేయాలి. మీరు ప్రాజెక్ట్ నీట్గా అర్థమయ్యే విధంగా రాయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు రెజ్యూమ్లో పెట్టుకునే ప్రాజెక్ట్స్ మాత్రం మీకు బాగా తెలిసినవే పెట్టండి. అండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే పెట్టండి. ఒక్కోసారి కోడ్ చూపిమంటారు. సో అప్పుడు ఏంటంటే మీ గిట్ హబ్ ద్వారా ఓపెన్ చేసి చూపిస్తే మీకు కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. మీకు తెలియని ప్రాజెక్ట్స్ మాత్రం ఎక్కడా పెట్టకండి. అండ్ ఇలా అయితే మనం పుష్ రిక్వెస్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ చేయడం. ఒక రిపాజిటరీ అనే డిలీట్ చేయడం అనమాట. సిజీ ప్రాజెక్ట్ సిజీ ప్రాజెక్ట్ నేనైతే ఇది చేశాను, ఆల్రెడీ ఉంది కాబట్టి ఇదైతే రిలీజ్ చేసేస్తున్నా. ఈ యొక్క దాని ఉంటో రిపాజిటరీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలా? నో. సో ఈ డిలీషన్ అవన్నీ నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఆల్రెడీ ఇట్స్ టైం కొంచెం ఎక్కువే చెప్పాను కాబట్టి. అండ్ ఇదైతే 2-3 అన్నాను కదా, మినిమం 4-5 అట్లా పడుతుంది. మొత్తం ఒక ప్లేలిస్ట్లో ఇస్తాను, అప్పుడైనా చూడండి. ఫస్ట్ నుంచి అయితే ఫాలో అవ్వండి. మీకు గిట్హబ్లో ప్రాజెక్ట్స్ ఎలా అప్లోడ్ చేయొచ్చు, ఏ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వితౌట్ కమాండ్స్ అనమాట. గిట్ స్పేస్ కమిట్ అలాంటి కమాండ్స్ కాకుండా వితౌట్ కమాండ్స్ సింపుల్గా ఎలా చేయాలని చూపిస్తాను. స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.